ఎవరు 500 టీఎంసీ చాలని చెప్పడానికి? కేసీఆర్ గారు 9 ఏళ్లు పోరాడిండు. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నది మీద సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయండి, మాకు 763 టీఎంసీల నీళ్లు రావాలి అని పోరాడిండు. సుప్రీంకోర్టుకు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, కాలుకు బలపం కట్టకుండా తిరిగి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఆ సెక్షన్ 3 మీద వాదనలు జరుగుతున్నాయి. ఇంకొక 6 నెలలు అయితే ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది. 5-6 నెలల అవార్డు వస్తే మనకు 700-800 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఒకవైపు అంత మంచి వాదనలు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు 500 చాలంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 575 చాలంటాడు. ఒకవైపు డిపార్ట్మెంట్ 763 అడిగితే ముఖ్యమంత్రి 500 చాలంటాడు, నీళ్ల మంత్రి 575 చాలంటాడు. ఇది మీ అవగాహన రహిత్యం, మీకు చిత్తశుద్ధి లేదు అని చూపించేటువంటి దానికి నిదర్శనం. మేము ఇవాళ దాదాపు 17,25,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చాం. 9 ఏళ్ళు కొత్త సంసారమైనా, 2 ఏళ్ళు కరోనా వచ్చినా 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చింది. 30 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేశాం. దాదాపు 48 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ఆయకట్టు తెచ్చింది. నువ్వు చేసింది ఏంది నాయన? ప్రాజెక్టులు కూలిపోవుడు, సొరంగం కూలిపోవుడు, తెగిపోవుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? ఒక్క ఎకరానికి ఏమన్నా నీళ్ళు ఇచ్చినావా? 20 నెలలు అయింది నువ్వు తెచ్చి, నీ ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ను తిట్టుడు తప్ప 9 నెలల్లో తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి గుండు సున్నా. ఏమున్నా నోటి తీట తప్ప నీటి వాటా సాధించాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు కేసీఆర్నో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలనే నోటి తీటనే మీకు. ఏడ నీటి వాటా సాధించిండ్రు? ఏడ మీరు ఒక ప్రాజెక్టుకు అనుమతి సాధించిండ్రు? ఎంతసేపు బురద రాజకీయాలే తప్ప. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టద్దని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండని ఒక అబద్ధం ఆడిండు రేవంత్ రెడ్డి గారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఆయన అబద్ధాలు చెప్పేందుకు వాళ్ళు చేసిండ్రు. కనీసం వాళ్ళని అడుగు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద రిటైర్డ్ ఇంజనీర్ల అభిప్రాయాలు అడుగు. నిపుణులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. నువ్వు ఎవరిని అడగకుండా పోతావు? అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు ఆ డిపిఆర్ను తిరస్కరిస్తూ ఉంటే నువ్వెందుకు పోతున్నావు మీటింగ్కు? ఉరికి పరిగెత్తి కమిటీలు ఎందుకు వేస్తున్నావు? కమిటీల నిర్ణయాన్ని ఎందుకు శిరసావహిస్తా అంటున్నావు? ఈజ్ ఇట్ నాట్ బిట్రేయల్? ఇది రాష్ట్ర ద్రోహం కాదా? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఈ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే మిస్టర్ రేవంత్ రెడ్డి. ఉదయం బైకాట్ అంటావు, సాయంత్రం బాయ్ రాజకీయాలు చేస్తావు. నీ ఇష్టం వచ్చినట్లు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. నీళ్ల విషయంలో నిజాయితీ ప్రదర్శించు, లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను అదే నీళ్ళలో ముంచుతారు. జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నా. అసలు నువ్వు ఏం సాధించినావు? ఇవాళ మార్పు అంటావు. ఏం మార్పు తెచ్చినావు ఆయనను? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, మార్పు తెస్తా అంటావు. ఏం మార్పు తెచ్చినావు? మార్పు ఏంటంటే నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి, అపాయింట్మెంట్స్ మాత్రం తెలంగాణ ద్రోహులు ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్ళకు. ఇదే కదా నువ్వు తెచ్చిన మార్పు. నువ్వు తెచ్చిన మార్పు ఏమున్నది? ఇవాళ ఈయన గారు గొప్పగా మాట్లాడుతున్న టెలిమెట్రీ గురించి. అసలు ఇచ్చిన నీళ్ళు వాడుకునే తెలివి లేదు మీకు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా మనకు 34% వాటా ఇచ్చిండ్రు. ఆ 34% వాడే తెలివి లేదు మీకు. పోయిన వాటర్ ఇయర్లో ఓన్లీ 28% వాడారు. 6% తెలంగాణకి ఇచ్చిన కేటాయింపులను వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వదిలిపెట్టి తెలంగాణలో భూములు ఎండగొట్టినారు, పంటలు ఎండగొట్టినారు. తెలంగాణ ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఇచ్చింది మీరు. నీళ్లు ఉండి వాడుకోలేని చేతగానితనమా? లేదు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ? నాకు అర్థం కాదు. 34% ఎందుకు వాడలే పోయినసారి? ఎందుకు నెట్టంపాడి కింద క్రాప్ హాలిడే ఇచ్చారు? అరే మొన్న కూడా ముళ్ళు గట్టబట్టి పొడిచినట్టు శ్రీశైలంలో వరద వచ్చింది,
ఆడ పోతిరెడ్డిపాడు గేట్లు తీసిండ్రు, రేపు తెల్లారితే శ్రీశైలం గేట్లు తీస్తున్నారు. నువ్వు కల్వకుర్తి మోటార్ల కట్కెందుకు ఒత్తుతలేవు బిడ్డ? నువ్వు ఒత్తుతావా రైతులు తీసుకొని వచ్చి మమ్మల్ని ఒత్తుమంటావా అంటే తెల్లారి ఉరికిపోయి గప్పుడు ఒత్తిరు. 36 రోజులైతే పోయినాయి కదా నీళ్ళు. 36 రోజుల ముందే కల్వకుర్తి మోటార్లు ఒత్తుకొని ఉంటే, ఒక నెల రోజుల ముందే నాట్లు పడుతుండే, నెల రోజుల ముందే రైతులు పంట పండించుకుంటుండే, మన వాటా మనం తీసుకునే అవకాశం ఉండే కదా. ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు గేట్లెత్తిరా మీకు సోయి రాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ పోరాడితే, బీఆర్ఎస్ నిలదీస్తే అప్పుడు పోయి మీరు కల్వకుర్తి మోటార్ లాంచ్ చేసిండ్రు. అసలు మీరు ఎక్కడ నిజాయితీ ఎక్కడిది మీకు? ఇప్పుడు చర్చ జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు చెప్తాడు, జరగలేదని రేవంత్ రెడ్డి చెప్తాడు, ఇంకా స్పష్టత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. ఏంటిది? ఉత్తమ్ దో మాట, రేవంత్ దో మాట, ఆంధ్రప్రదేశ్ మంత్రిది ఇంకో మాట. ఇప్పుడు ఈయన నేను బాగా మంచి పని చేసిన ఇవాళ అంటాడు. ఏడాది కింద కూడా నువ్వు కలిసిన ఒకసారి జూలై 6 నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రగతి భవన్ పిలిచినావు. పిలిచి విభజన సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటాం, పరిష్కరిస్తాం అన్నావు. ఇవాళ జూలై 16, ఏడాది మీద 10 రోజులు అయింది. ఒక్కటైనా పరిష్కరించినవా? ఆ రోజు చెప్పింది విభజన, లోపల జరిగింది ఈ చీకటి ఒప్పందం. గోదావరి బనకచెర్లకు ఆనాడే బీజం పడ్డది. దాంట్లో భాగంగానే ఇవాళ ఎజెండా మీదకి వచ్చింది. ఏడాది మీద 10 రోజులైనా విభజన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. నువ్వు ఇవాళ కూడా కమిటీకి తల ఊపి తెలంగాణకు అన్యాయం చేసినావు. నువ్వు ఇప్పుడు ప్రజలకు తేటతెల్లమైంది, నిజం నిప్పు లాంటిది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు నిమ్మల గారు కుండ బద్దలు కొట్టినట్టు గోదావరి బనకచెర్ల మీద చర్చ జరిగింది అని స్పష్టంగా చెప్పారు. ఇది ఎజెండా, దిస్ ఇస్ అఫీషియల్ ఎజెండా. ఇది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండా కాపీ ఇది. అందులో ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల ఉంది. రేవంత్ రెడ్డి బుకాయిస్తాడు, చర్చనే జరగలేదు, చర్చ జరిగినప్పుడు ఆత్మనే ముచ్చట ఎక్కడ వస్తుంది అంటాడు. మరి ఇది ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు. అబద్ధం ఆడినందుకు, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు, కడతామని ఎజెండానేలో లేనప్పుడు ఆపమనే ముచ్చట రాదని తప్పుడు మాటలు చెప్పినందుకు బేషరతుగా చెంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గోదావరి బనకచెర్లకు ఒప్పుకోదు. ఎందుకంటే మేము అంటున్నది ఏదో కక్ష కాదు, మా వాటా తేల్చండి. అసలు గోదావరిలో వరద జలాలన్నిటి లేవు, ఉన్నాయా? ఉంటే లెక్క తేల్చండి. ఆ లెక్క తేలిస్తే అందులో తెలంగాణ వాటా అయిందో చెప్పండి. కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు అదే ప్రోరాటాలో మాకు 1950 టీఎంసీలు రావాలని. గోదావరి బనకచెర్లలో ఇంకో డేంజర్ ఉంది, ఇప్పటిదాకా మన ప్రభుత్వం మాట్లాడతలేదు. గోదావరి నీళ్ళే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించకపోయే కుట్ర పెట్టింది ఈ ప్రాజెక్టులో. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఏం పెట్టారంటే నాగార్జున సాగర్ కుడి కాల్వ 0 నుంచి 80 కిలోమీటర్ల దాకా ఇప్పుడున్న కాల్వను డబుల్ సైజ్ చేస్తారట. చేసి ఆడవాళ్ళు కడుతున్నటువంటి మన రిజర్వాయర్ బొల్లపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న బొల్లపల్లి రిజర్వాయర్ నింపుకుంటారట. అంటే సాగర్లో ఎప్పుడన్నా కృష్ణా నీళ్ళు వరద వచ్చిందనుకో, ఇప్పుడున్న దానికంటే డబుల్ కెపాసిటీతో కెనాల్ దవ్వాలి, బొల్లపల్లిని బొల్లబల్ల నింపుకోవాలి. అది కూడా పెట్టింది ఇలా. దాని గురించి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూనే లేదు. అంటే కృష్ణల నీళ్ళు వస్తే కృష్ణ నీళ్ళు బొల్లపల్లికి మలపాలి, కృష్ణల నీళ్ళు రాకపోతే గోదావరి నీళ్ళు మలపాలి. ఇదైతే ఇది, అదైతే అది. మరి నువ్వేం చేస్తున్నావు? ఇటు కృష్ణ నీళ్ళు మలుపుతా అంటాడు, అటు గోదావరి నీళ్ళు మలుపుతా అంటే నువ్వు పోయి కమిటీ చేసుకోండి, కమిటీ రిపోర్టు చిరసా వహిస్తా అని తలుపొస్తావు. మీరు చూసింది అందరు మీడియాలో. నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎస్, మనం ఒప్పుకున్న కమిటీ కదండి, మేము ఒప్పుకోవాల్సిందే కదా. మన కమిటీ, మేము వేసిన కమిటీ, మనం వేసిన కమిటీని మనం ఒప్పుకోకుండా ఎట్లుంటాం? వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కమిటీ అంటుండేనా. అందుకే నీళ్ళు తీసుకపోని కమిటీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకోవడమేనా? ఇవాళ బీజేపీ చంద్రబాబు కలిసి ఉన్నారు. ఇవాళ ఆయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మనం అవసరమైతే చట్టబద్ధంగా పోరాటాలే, ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టాలి, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలి. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపో, మేము మీ వెంట వస్తాము అని చెప్పినాం. తెలంగాణ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీకి బేసిజాలు లేవు, మేము కలిసి వస్తాం నీతోని, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి
బాబు ప్రయోజనాల కోసం గురుదక్షిణ చెల్లించడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. ఇవాళ నీ డొల్లతనం నీ యొక్క ఇదంతా బయటపడ్డది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు నిమ్మల చెప్పిండు, చర్చనే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించిండు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక రకంగా నిజాలు అర్థమైనాయి. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. గోదావరి బంకచెర్ల ఎజెండాలో ఉన్నది, చర్చ జరిగింది, దాని మీద కమిటీ వేసిండ్రు, సోమవారం కల్లా కమిటీ సభ్యులు తేల్తారు, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఇంత స్పష్టంగా నిమ్మల చెప్తే చర్చనే జరగలేదు, ముచ్చట ఎక్కడిదని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి నిజాయితీ ఏందో, చిత్తశుద్ధి ఏందో, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు తేట తెల్లమైంది. అందువల్ల రేవంత్ ఇంకా బుకాయించకు, బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పు, నిజాయితీగా పనిచేయి. థ్యాంక్ యూ. దాని మీద ఇంతకుముందే బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. సమ్మక్క సాగర్ నుంచి కట్టిన బ్యారేజ్ నుంచే నీళ్లు తీసుకువెళ్ళాలి, తీసుకుపోయే నీళ్ళల్లో సగం 50% తెలంగాణకు ఇవ్వాలి. అట్లయితే బీఆర్ఎస్కి అభ్యంతరం లేదు అని ఆనాటి మా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి తీసుకెళ్ళండి, ఆ తీసుకుపోయే దాంట్లో 50% నీళ్లు తెలంగాణకు ఇవ్వాలి. ఇవన్నీ అయ్యే ముచ్చట్లు కావు భాయ్ సాబ్. ముందు కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి గోదావరి నది మీద చాలా ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేశారు. అందులో చాలా వరకు 90% అనుమతులు సాధించాం. ఆ మిగతా అనుమతులు 10% ఉన్నాయి, సాధించు. ఆ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ఇప్పటికే దాదాపు 930 టీఎంసీల నీళ్లను గోదావరి నదిలో వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రణాళికలు రచించి ప్రాజెక్టులను ప్రారంభించింది. వాటిని సద్వినియోగం చేసే పని చేయి తప్ప అది కేసీఆర్కు పేరు వస్తుందనో బీఆర్ఎస్కు పేరు వస్తుందనో ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దని మేము కోరుతున్నాం. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఏముంది భాయ్ సాబ్. బీజేపీ ఈజ్ డిపెండెంట్ అని తెలుగుదేశం ఎంపీల మీద ఇలా బీజేపీ ప్రభుత్వం ఆధారపడ్డది. మనకు అయితే అందరికీ అర్థమవుతుంది కదా. తెలంగాణకు అన్యాయం జరిగినా ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు మాట్లాడతలేదు. నేను గతంలో కూడా దీని మీద గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి లేఖ కూడా రాసిన, కానీ ఇప్పటి వరకు వారి నుంచి స్పందన లేదు, వారి నుంచి ఒక పోరాట రూపం కూడా లేదు. బట్ ప్రజలు గమనిస్తున్నారు. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. ఇద్దరు కలిసి నీళ్లలో తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. నిశ్చితంగా గమనిస్తాం. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతాం. థ్యాంక్ యూ బాబు. నేను పోనిగా